శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణ అంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము ఇప్పుడు మనం చెప్పుకుందాం. వైశాఖ మాస మహాత్మ్యములోని 2వ అధ్యాయము వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు వాని ఫలితములు ఇప్పుడు మనం చెప్పుకుందాం. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఈ విధంగా చెబుతున్నాడు. అంబరీష మహారాజా, వినుము. విష్ణు ప్రీతికరమగుటచే వైశాఖ మాసమును మాధవ మాసము అని అంటారు. వైశాఖ మాసముతో సమానమైన మాసం లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థజలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యాసుఖముతో సమమైన సుఖం లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చే ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభం లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపం లేదు. దానము చేయుట వలన వచ్చే సుఖమునకు సాటి అయిన సుఖం లేదు. దయా సమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతి లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవు అని కవులు వర్ణించుచున్నారు. శేషశాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటే కాదు, పశుపక్ష్యాది జన్మలను పొందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటించనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగు ఎన్ని ధర్మకార్యములు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటించనిచో అవన్నీయు వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవార్పితములు గావించి భక్షించిన ఫలాదులకు శ్రీ మహావిష్ణు సాయుధ్యం కలుగుతుంది. అధిక ధన వ్యయముచే చేయదగిన వ్రతములెన్నో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించే వ్రతములు కూడా ఎన్నో ఉన్నవి. ఆ వ్రతములన్నీయు తాత్కాలిక ప్రయోజనములను కలిగిస్తాయి. అంతేకాదు పునర్జన్మను కలిగిస్తాయి, అనగా ముక్తిని ఇయ్యవు. కానీ నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చే పుణ్యము, సర్వతీర్థములయందు స్నానము చేసినచో వచ్చే పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. జలదానము చేయునట్టి శక్తి లేకున్నచో, అట్టి శక్తి కల మరొకరిని ప్రబోధించినచో అట్టి వానికి సర్వసంపదలు కలుగుతాయి, హితములు చేకూరుతాయి. దానములన్నింటినీ ఒకవైపున, జలదానమును మరొక వైపున ఉంచి తూచినచో జలదానమే గొప్పదవుతుంది. బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరిచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములను పొందుతారు. జలదానమును చేసిన వారు విష్ణులోకమును పొందుతారు. చలివేంద్రమును ఏర్పరచుటచే బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరూ సంతృప్తులై ప్రీతి నంది వరములను ఇస్తారు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక గలవాడు నీటిని కోరుతాడు. ఎండబాధ పడినవాడు నీడను కోరుతాడు. చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసనకర్రను కోరుతాడు. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, గొడుగును, విసనకర్రను దానమియ్యాలి. నీటితో నిండిన కుంభమును దానమియ్యాలి. ఇలా దానము చెయ్యనివాడు చాతక పక్షి అయి జన్మిస్తాడు. దప్పిక గలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలం కలుగుతుంది. ఎండకు డస్సిన వానికి లేదా బ్రాహ్మణునకు విసనకర్రతో విసిరి ఆదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభమును పొందుతాడు. అలా జలమును ఇయ్యనివారు
బహువిధములైన వాతరోగములను పొంది పీడితులవుతారు. ఎండకు డస్సిన వానికి విసురుటకు విసనకర్ర లీనిచో పైబట్టతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమును పొందుతాడు. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రను ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకమును పొందుతాడు. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్రను ఇయ్యనివాడు నరలోక బాధలను పొంది భూలోకమున పాపాత్ముడై జన్మిస్తాడు. గొడుగును దానం చేసినచో ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆత్మిక దుఃఖములు నశిస్తాయి. విష్ణుప్రియమైన వైశాఖ మాసంలో గొడుగును దానమియ్యనివాడు నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడతాడు. వైశాఖ మాసంలో పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరుతాడు మరియు ఇహలోకమున బాధలను పొందడు, సర్వసుఖములను పొందుతాడు. చెప్పులు లేక బాధపడేవానికి చెప్పులు లేవు అని అడిగినవానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజు అవుతాడు. నిరాధారులకు బాటసారులకు ఉపయోగపడే విధంగా అలసట తీరునట్లుగా మండపము మున్నగు వానిని నిర్మించిన వాని పుణ్యపరిమాణమును బ్రహ్మ కూడా చెప్పజాలడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానిని మరియు బ్రాహ్మణుణ్ణి ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యం కలుగుతుంది. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించే దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయమధురముగా కుశలమడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గలవానికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము, ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవన్నీయు ఇష్టములు, ఆవశ్యకములు అవుతాయి. అనగా అన్నము భార్య మున్నగు వారికంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనది అని భావము. కావున అన్నదానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. వైశాఖ మాసములో అలసిన బాటసారికి మరియు బ్రాహ్మణునికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగు వానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసంనే భక్షించునట్టి దురవస్థను పొందుతారు. కావున అన్నదానము మున్నగు వానిని యథాశక్తిగా చేయవలెను. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిదండ్రిని మున్నగు వానినే మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానమునే సర్వోత్తమమైన దానము అని చెప్పుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజ్యమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు, సర్వదేవతలు, సర్వధర్మములు కలుగును అని భావము. శ్రీ స్కాంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యములోని 2వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ.